హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చాను. అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. మరొక వ్లాగ్ తోటి నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. అసలు చాలా డేస్ అయిపోతుంది, డేస్ కాదు ఒక దాదాపు 1 year కంటే ఇంకెక్కువనే అవుతుంది నేను ఇంత పొద్దుగాల లేచి సూర్యుడిని చూడడము. అంటే సూర్యుడు ఉదయించకంటే ముందు లేవడం అయితే 1.5 year అవుతుంది దగ్గర ఇంత పొద్దుగా లేచి. ఒకసారి నా ముఖం చూడు, అసలు రాత్రి నిద్ర లేదు, కళ్ళు మూసుకపోతున్నాయి, మండుతున్నాయి. అయినా కూడా లేవాల్సి వచ్చింది. అంత పొద్దున్న రాత్రి పిల్లలతో నిద్ర లేదు, అయినా కూడా లేవాల్సి వచ్చింది. అదేంది మీరు అంత లేట్గా లేస్తారా అని మీరు అనుకోవచ్చు. అప్పుడు నేను ప్రెగ్నెంట్ కదా. సో నేను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి నాకు మా చిన్న పాప కడుపులో పడ్డప్పటి నుంచి రెస్ట్, ఎప్పుడు ఏదో ఒక డిఫికల్టీ రావడం నా ప్రెగ్నెన్సీలో. దానివల్ల నేను పోతే మా అమ్మ వాళ్ళ ఇంటికి, లేదంటే ఇక్కడ సిటీలో రూమ్లో అంతే. ఇక్కడ ఉండడం వల్ల నేను అసలు ఇవ్వలేదు అంత పొద్దుగాల. ఎందుకంటే మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు రాత్రిపూట నిద్ర ఉండదు కదా, అసలు నిద్ర పట్టదు రాత్రిపూట. అందుకని కొంచెం పొద్దున లేట్గా లేస్తుండే. అందుకే నేను 1.5 year అవుతుందని చెప్తున్నా అంత పొద్దుగాల లేచి అంతే. అండ్ ఇక్కడ పొద్దుగాల లేచి ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి టీ పడాల్సిందే పొద్దున పూట. సో టీ పడితే కొద్దిగా కొంచెం శాంతి ఇస్తుంది కడుపు. సో దానిలోకి స్నాక్స్ ఏమి ఉన్నాయంటే మన ఒడిబియ్యం సారెలో మా అమ్మ సకినాలు కూడా పెట్టింది కదా. సో అవి తింటున్నాను నేను ఛాయలకి. నాకు ఇష్టం ఛాయల సకినాలు, మంచిగా ఉంటాయి. మురుకుల కంటే సకినాలే బాగుంటాయి. కొద్దిగా పొద్దుపూట ఆకలి కొంచెం శాంతి చేస్తుంది కడుపుని, కొద్దిగా పని అయ్యేలోపు. అందుకనేసి అవి తింటున్న ఛాయల. అందులో నెత్తిన వస్తుంది నిద్రలేక. సో ఛాయ్ పడితే నెత్తినొప్పి కూడా తక్కువైతే అన్నట్టుగా ఛాయ్ తాగేసి ఇంకా వంట పనులు మొదలుపెట్టేసిన. అదేంది ఫస్ట్ వంట చేస్తుర్రంటే వాళ్ళు ఊళ్ళో ఏంటంటే వాళ్ళు పొద్దున్నే అన్నమే తింటారు, డైరెక్ట్ టిఫిన్ ఏం చేయరు అన్నమాట. అండ్ టిఫిన్ చేయడానికి కూడా ఆడ సరుకులు ఏం లేవు, చేసే అవి డిషెస్ కూడా ఆడ ఏం లేవు. అందుకనేసి నేను టిఫిన్స్ ఏం చేయట్లేదు, డైరెక్ట్ వాళ్ళు వంటనే చేసుకుంటారు కాబట్టి నేను కూడా వంటనే చేస్తున్నా. అండ్ ఊర్లో నాకు నచ్చిన థింగ్ ఏంటంటే డైలీ చెత్తబండి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ 2 daysకి ఒకసారి 3 daysకి ఒకసారి వస్తేనే ఎక్కువ. అట్లాంటిది ఆడ డైలీ వస్తుంది ఖచ్చితంగా. అందరు ఇట్లా తడి చెత్త పొడి చెత్త అని వేరువేరుగా సపరేట్గా వేసి మరీ వేస్తుర్రు. ఇక్కడ మనం పట్టించుకోగానే ఆడ అట్లా మంచిగా అంటే ఫాలో అవుతుర్రు అనమాట అన్నీ. సో టిఫిన్స్ ఏం లేవు కాబట్టి ఛాయ్ తాగిన ఒక గంటన్నర వరకు వాళ్ళకి తినడానికి ఏదో ఒకటి కావాలి కాబట్టి వంట వేసేస్తే పని అయిపోతుంది అన్నట్టుగా. పిల్లలు పడుకున్నప్పుడే నేను పనులన్నీ వేసేసుకోవాలి, లేదంటే వాళ్ళు వేస్తే నన్ను చేయనియరు, అలానే ఎత్తుకొని ఉండాల్సి వస్తుంది. మళ్ళీ ఎత్తుకొని చేయనీకి కూడా ఉండదు. మళ్ళీ మా వారు కూడా లేరు కదా పట్టుకోవడానికి లేస్తే అన్నట్టుగా ఫస్ట్ వంటలు వేసేస్తున్నా. కర్రీ వేసేసినామంటే పెద్ద పని అయిపోతుంది. బియ్యం ఏంటంటే అందరు లేచినప్పుడు రైస్ పెట్టేసుకుంటే రైస్ అయిపోతుంది అన్నట్టు, అన్నం ఫాస్ట్గానే అవుతుంది కదా. సో కూరనే కొంచెం లేట్ అవుతుంది అన్నట్టుగా ఫస్ట్ కర్రీ వండేస్తున్నా నేను. అండ్ గిన్నెలు గిట్లా ఉంటే రాత్రే తోమేసుకున్నాను. నేను మ్యాక్సిమం నేను సిటీలో ఉన్నా కూడా బోలు రాత్రే తోమేసుకుంటా. ఎందుకంటే పొద్దుగాల ఏ టైంకి లేస్తామో ఎప్పుడు లేస్తామో తెలియదు కదా, హడావిడి ఉండదు, వంట చేయడానికి గిన్నెలు ఏమి ఉండవు కదా. అందుకని తోమేసుకుంటే ఈజీగా అయిపోతుంది అన్నట్టుగా నేను గిన్నెలు రాత్రే తోమేసుకుంటా. ఇలా గట్క వేస్తున్నా. సో గట్క తింటారని గట్క కూడా పోసిన. గట్క తిన్నా కూడా అన్నం కూడా ఫాస్ట్గానే తింటారు, అందుకనే కర్రీ కూడా వేస్తున్నా. గట్క తిన్నా కూడా వాళ్ళకి అన్నం ఫాస్ట్గానే కావాలి. సో పొద్దున పని ఉంటుంది కదా, అది ఎంత ఫాస్ట్ చేసినా టైం అయితే ఉరుకుతూనే ఉంటుంది. నేను అంత పొద్దుగా లేచినా వచ్చేసిండు సూర్యుడు. ఎండాకాలం 6:30 కాగానే వచ్చేస్తూనే ఉంటాడు సూర్యుడు. ఆయన టైం అయిందని ఆయన ఫాస్ట్గా ఉరికొస్తాడు. సో అట్లా వచ్చేస్తుండే అనమాట. సో ఇల్లు గిట్లా ఊడ్చుకొస్తున్నా. అన్నీ ఒకటి అన్ని పనులు టకటక చేస్తూనే ఉన్నా, టైం ఫాస్ట్గా ఉరుకుతూనే ఉన్నది. అండ్ చిన్న పాపకు మళ్ళీ ఒకసారి లేస్తే ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టేసిన వాడు మళ్ళీ పడుకుండిపోయింది. అండ్ ఈ వీడియోలో చూస్తే మా పాప మీకు చిన్నగా కనిపిస్తుంది. ఈ వీడియో ఏంటంటే నేను ఉగాదికి ముందు నా ఉడిబియ్యం పోసుకొని మా ఇంటికి పోయిన తర్వాత ఒక 5 days అక్కడ స్టే చేసిన. అప్పటిది ఈ వ్లాగ్ కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను నేను అంతే. సో అన్నీ 1 by 1 పోస్ట్ చేద్దాం అన్నట్టుగా నేను ఇట్లా ఐవీ హోల్డ్లో పెట్టిన ఒడిబియ్యం వీడియోస్ అయితే. అందుకనే ఇంకా కొంచెం చిన్నగా బొద్దుగా కనిపిస్తుంది మా పాప. ఇప్పుడు కొంచెం సన్నగా అయిపోయింది బాగా. సో ఇది ఒడిబియ్యం వండుకోవడానికి, ఒడిబియ్యం కూరాడు పెట్టుకుందాం అన్నట్టుగా శుభ్రం చేస్తున్న ఇల్లు అంతా నేను. మ్యాక్సిమం మా వారు చేసేసారు. రేపు మేము ఒడిబియ్యం పోసుకుంటాం అని అనే రోజు ఆయన ముందు రోజే వచ్చి అంతా ఫ్లోర్ క్లీనింగ్ చేయడము, అంటే దుమ్ము ఏడైతే ఎక్కువ దుమ్ము ఉందో అదంతా క్లీన్ చేసి మాఫ్ పెట్టి దులపడము అదంతా ఆయన చేసారు. కానీ ఈ బూజు దులపడం మాత్రం మర్చిపోయిందంట ఆయన. అందుకని నేను చేస్తున్నా, ఎందుకంటే తెల్లారి కూరాడు పెట్టుకోవాలి కదా అన్నట్టుగా ఆ రోజు నేను క్లీన్ చేస్తున్నా అంతా. మిగిలింది ఆయన వదిలేసినవి అన్నీ నేను క్లీన్ చేస్తున్నా. సో ఎవరు తప్పించుకున్నా నాకు మా వారికైతే తప్పదు కదా, ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. సో
తప్పించుకుంటారు, కొందరు కావాలని కూడా వేయరు. సో ఎవరికి తప్పినా మాకైతే తప్పదు, నాకు మా వర్క్ చేసుకోవాల్సిందే అన్నట్టుగా ఇక చేసేస్తున్నాను నేను. పిల్లల్ని ఇది స్నానం ఇట్లా వేసేసుకొని తినేసినాము, ఎందుకంటే కడుపులో కొంచెం ఆసరాడాలి, ఫీడింగ్ ఇస్తున్నా కదా. సో ఆకలి అవుతుంటే కోపం వస్తుంటుంది, అందుకని నేను ఫీడింగ్ ఇచ్చే టైంలో కొంచెం టైం టు టైం తింటే మనకు ప్రశాంతంగా ఉంటుంది, పాలు తాగి పిల్లలు కూడా ప్రశాంతంగా వండుకుంటారనే ఉద్దేశంతో నేను ఇంకా పెద్ద పాపకి ఇట్లా స్నానాలు ఇట్లా పిల్లలిద్దరికి స్నానాలు పోయించి వాళ్ళకి తినిపించి వాళ్ళని పడుకోబెట్టేసి తర్వాత ఈ పనులన్నీ ముందటేసుకున్నా. ఎందుకంటే గడికి ఒక పని ముందటేసుకున్న తర్వాత గడికి వాళ్ళు ఏడుస్తుంటే పోతుంటే ఇక పని చేయబుద్ధి కాదు, అడిచిపెట్ట బుద్ధి అవుతుంది. అందుకు చిన్న పాప అయితే వండుకుంది కానీ పెద్ద పాప వండుకోలేదు, తను కూడా నా ఇంట తిరుగుతూ ఉంది. మేము బియ్యం పోసుకొని వచ్చిన తర్వాత ఆ రోజు ఒకరోజు స్టే చేసి ఆయన తెల్లారి మళ్ళీ డ్యూటీ ఉందని వెళ్ళిపోయిన ఆయన. మళ్ళీ ఆయన వచ్చేసరికి నేను ఇవి కొన్ని క్లీన్ చేస్తున్నా, ఆయన ఫోన్ చేసి అడిగితే క్లీన్ చేస్తున్నా అని చెప్తే ఆయన అంటే నేను ఆల్రెడీ క్లీన్ చేసినా అంటే ఇట్లా బూజు దులిపలే కదంటే అరే నాకు గుర్తులేదు అని అప్పుడు ఆయన రియలైజ్ అవుతున్నాను అనమాట. అన్నీ చేసినా కానీ బూజు దులుపుడు మర్చిపోయినా అనే సంగతి. సో కొన్ని ఓవర్లుక్లో మనం మిస్ అవుతామన్నట్టు. ఈ గ్లాసెస్ మా వారు వచ్చేటప్పుడు మా పాపకు తీసుకొచ్చారు ఈ గ్లాసెస్, అది పెట్టుకొని తను ఎంత షో చేయాలనో అంత షో చేస్తుంది. తనకు బాగా నచ్చినాయి ఆ గ్లాసెస్. అమీర్పేట్కి అయినా షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నారంట, బాగున్నాయని గ్లాసెస్ మా పాపకని. బాగున్నాయి అంటే సన్ గ్లాసెస్ లాగా మంచిగా ఉన్నాయి, కానీ తను ఎంత షో అప్ చేస్తుందంటే ఊళ్ళో పిల్లలు ఉంటారు కదా. యాక్చువల్లీ తనకైతే ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, ఎందుకంటే తను అక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి తనకు ఆడనే ఫ్రెండ్స్ ఉన్నారు. సో అందుకని ఇక్కడ ఊర్లో ఏడి పోదు, ఆడుకోనికి ఇంటనే ఆడుతుంది, బయటకు ఏడి పోదు అని. అందుకే ఏమంటారు ఫోన్ అక్కడ పెడితే ఫోన్లో పోయి చూసుకుంటుంది అన్నమాట తన మొహం. తను అద్దం కూడా కొంచెం పైకి ఉంది కదా తనకు కనబడకుండా, అట్లా ఇంట్లో చూసుకొని ఎక్కువ ఏమంటారు మురిసిపోతుంది. కొన్ని సిల్లి థింగ్స్ మనకు మంచిగా అనిపిస్తాయి. అంటే ఇప్పుడు పాప అది తెచ్చి అది ఆయన తేవడం కాదు, తెచ్చిందాన్ని ఆమె పెట్టుకొని ఆనందపడితే అది చూసి నాకు ఇంకా ఎక్కువ సంతోషం అనిపించింది. ఇల్లంతా దులిపేసి ఇక ఊడ్చుకొస్తున్నా, ఎందుకంటే ఏమంటారు దుమ్ము అంతా ఇట్లా పారినట్టు అయింది అన్నట్టు. సన్నటి దుమ్ము మనము బూజు దులిపితే ఒక సన్నగా లేయర్ లాగా వారుతూ ఉంటుంది, అదంతా ఈ సోఫాల మీద వచ్చి ఏరింది. సోఫాలు బ్లాక్ కాదు చాక్లెట్ కలర్ ఉంది, కొంచెం లైట్గా చాక్లెట్ కలరే, బ్రౌన్ కాదు బ్లాక్ కాదు చాక్లెట్ కలర్ లాగా ఉంది. వాటి మీద మంచిగా ఏర్పడుతుంది ఆ దుమ్ము అంతా. సో అది దులిపిందంతా ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాల్సి వచ్చిందనమాట. ఒకటి దేవునికి సంబంధించి ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు ఇల్లు అంతా అట్లా డట్టిగా దుమ్ము ఉండి దుమ్ము ఆడ అంగడ ఇడిచిపెట్టి ఇట్లా చేయాలంటే నాకు అస్సలు చేయబుద్ధి కాదు. ఫస్ట్ అంతా పరిసరాలంతా పరిశుభ్రంగా ఉంటేనే నాకు దేవునికి ఏదైనా పూజ చేయాలనిపిస్తుంది. ఏడాది ఇడిచిపెట్టి వచ్చినామా మన పని మనం చేసుకున్నామా, దేవునికి పెట్టాలనుకుంది పెట్టినామా, వెళ్ళిపోయినామా అన్నట్టుంటే నాకు అస్సలు నచ్చది. అందుకని నేను చేసుకుంటా వీళ్ళని మట్టుకు నేను ఎవరికి నాకు సాధ్యమైనంత వరకు నేను చేసే కాడికి నేను చేస్తా. నాకు ఒప్పుకోలేదనుకో తెల్లారి చేసుకుంటా ఇంకా కొంచెం ఎక్కువ, అంతేగాని ఇది చేయరు అని ఎవరికి ఎవరి సలహాలు కూడా నేను అడగా, నాకు నచ్చినట్టు నేను చేసుకుంటూ పోతా. ఇన్ కేస్ నాకు తెలియదు అని అనుకున్నప్పుడు, నాకు తెలియని సంగతి వాళ్ళకి తెలుసు అని అన్నప్పుడు మాత్రమే నేను ఇంకొక సజెషన్ తీసుకుంటా, లేకపోతే అస్సలు తీసుకోను. ఎందుకంటే మనకు తెలుస్తుంటుంది ఓకే ఈ సంగతి వీళ్ళకి తెలుసు, వాళ్ళని అడగవచ్చు, వాళ్ళు మంచి సజెషన్ ఇస్తారు దీనికి అని అన్నీ మనకు తెలుస్తుంటాయి కదా, వీళ్ళకి విషయం తెలుసా లేదా అనే సంగతి. అట్లాంటప్పుడు మాత్రమే అడుగుతాయి. ఇట్లా అన్నిటికీ అందరిని ఇన్వాల్వ్ చేయనమాట. లైక్ మన ప్రజెన్స్ అవసరం ఉన్నా లేకున్నా పోయి నేను ఆడ కూర్చుంటా, ముచ్చట్లు పెడతా, ఏమంటారు కొందరు ఎట్లా మాట్లాడతా అంటే కడుపులో కత్తులు నోట్లో వెళ్ళాలన్నట్టుగా మాట్లాడుతున్న మాట మాత్రం తీయగా మాట్లాడతా, కానీ కడుపులో ఎంత విషయం ఉండాలనో అంత ఉంటుంది. నాకు అట్లా రాదు, ఏది ఉన్నా మొహం మీదనే సాటుగా ఒక లెక్క ముందట ఒక లెక్క, అట్లా నాకు మంచిగా అనిపించేది. నచ్చిందా అని అలా ముందటనే, నచ్చలేదని, కోపము, ఇష్టము అవే చూపిస్తా. కోపం మనసులో పెట్టుకొని బయటికి మాత్రం ప్రేమ నటించుడు ఇదంతా నాకు రాదు అసలు. అందుకే ఎక్కువ శాతం మోస్ట్లీ నాకు ఫ్రెండ్ సర్కిల్ కానీ ఇదంతా తక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను ఏమంటారు గొర్రెల మందలాగా అందరిని వేసుకోను అనమాట. నాకు నచ్చిన వాళ్ళని మాత్రమే నా పక్కకు పెట్టుకుంటా. ఇంక నచ్చలేదా ఇంకా మళ్ళీ వాళ్ళ దిక్కు కూడా చూడని మర్రి కూడా అవసరం లేదు ఇక. ఎందుకంటే మన ప్రజెన్స్ వాళ్ళు కోరుకోనప్పుడు మనం ఎందుకు అక్కడ ఉండాలి, అవసరం లేదు కదా. మనం అవసరం ఉండాలనుకున్న వాళ్ళు మనల్ని ఖచ్చితంగా పిలుచుకుంటారు దేనికైనా. అట్లాంటి మెంటాలిటీ నాది. అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి నేను అసలు చెప్ప అవసరం లేదు. అండ్ బట్టలు ఉతుకోడు కూడా ఎన్ని రోజులు అయిపోతుంది. సేమ్ నేను పొద్దుగాల లేసుడు ఎప్పుడైతే బంద్ చేసినో బట్టలు ఉతుకుడు కూడా అప్పుడే బంద్ చేసిన. మరి ఎట్లా ఉతికిరంటే అప్పుడు మా తమ్ముడు, నేను మా సెకండ్ పాపకి కన్సీవ్ అయిన తర్వాత మా తమ్ముడు ఫస్ట్ వాడు డ్యూటీ ఎక్కిండనమాట, వేరేది జాబు. సో
సో నీ ఫస్ట్ శాలరీతో నాకు ఏదైనా గుర్తుగా కొనిరా అని అంటే వాడు వాషింగ్ మిషన్ ఈఎంఐ పెట్టుకొని కొనిచ్చింది అనమాట. పాపం సంవత్సరం కట్టిండు, మొన్న జనవరి వరకు వాడు కడతానే ఉన్నాడు దాని ఈఎంఐ. మీరు కనుక నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి, అప్పుడే నా వీడియో మీ వరకు వస్తుంది. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. మా తమ్ముడు ఇప్పించిండు అన్నట్టు వాషింగ్ మిషన్, అందుకనేసి నేను బట్టలు ఉతుకోవడం కూడా అన్ని డేస్ అయిపోయి సంవత్సరం మీద ఒక 2-3 నెలలు అవుతుంది నేను బట్టలు ఉతకక కూడా. సో ఇన్ని డేస్ తర్వాత అన్ని పనులు ఒకేసారి చేసుకోవడం కూడా చాలా కష్టము. అండ్ అమ్మ అప్పటికి చెప్తానే ఉంది చేసుకోలేవు అని. బట్ తప్పదు, ఎందుకంటే హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేనప్పుడు మన పనులు మనమే చేసుకోవాలి. ఇంకేం చేస్తాం, కొన్ని ఇక తప్పదు అంతే. దాన్ని ఏం చేయలేము, స్కిప్ చేయలేము. అట్లని ఎవరిని హెల్ప్ చేయమని కూడా అడగలేము. ఇట్లాంటి వాళ్ళు హెల్ప్ చేస్తారు చెప్పండి. అందుకని మన పనులు మనమే చేసుకోవాలి కదా. అట్లని నేను మా అమ్మోళ్ళ ఇంటికాడ ల్యాప్టాప్ మర్చిపోయినా అని మా తమ్ముడు ల్యాప్టాప్ తీసుకొస్తాను నాకు ల్యాప్టాప్ తీసుకొని వచ్చిండు మా ఇంటికి. అండ్ లిటరల్లీ అక్కడ దండం కట్టుకోవడానికి ఒక తాడు కూడా లేదు, దండం కూడా లేదు. నేను ఆపరేషన్ అయిన మనిషిని అప్పుడు నేను ఒడిబియ్యం మూసుకున్నప్పుడు లైక్ 4 months కంప్లీట్ అయినాయి అనుకుంటా. 5 monthsలోకి ఎంటర్ అయినామంతే. 2 floors ఎక్కి నేను బంగ్లా మీద బట్టలు ఎట్లా ఎండేస్తా, అసలు అక్కడ ఒక తాడు కూడా లేదు బట్టలు ఎండేసుకోవడానికి. మా అమ్మకి చెప్తే మా అమ్మ అక్కడి నుంచి బట్టలు ఎండేసుకోవడానికి తాడు కూడా అక్కడి నుంచి పంపించింది. అండ్ కట్టేటోళ్ళు కూడా ఎవరు లేరు, చెప్పిన కదా మా వారు ఆఫీస్ కానీ వెళ్ళిపోయారు సిటీ కానీ. సో కట్టేటోళ్ళు కూడా ఎవరు లేరు. నేను అక్కడ చైర్ వేసుకుని కడదామన్నా కూడా అది నాకు అందలేదు, కట్టనీకి వస్తలేదు, పిల్లలు సతాయిస్తారు. సో ఇంత మా తమ్ముడు రాగానే దండం కట్టిపోరా అని చెప్తే మా అమ్మ తాడు పంపించింది వానితోటే. అదే వాడే వచ్చి దండం కూడా కట్టేసిపోయిండు. సో ఇట్లా కొన్ని సిల్లీ థింగ్సే కానీ ఇప్పుడు ఒక దగ్గర తాడు కూడా నేను అక్కడి నుంచి తెచ్చుకోవాల్సింది వచ్చింది, దండం కూడా లేదు కింద. ఏమైనా అంటే పోయి పైన ఎండేసుకోవచ్చు కదా అంటారు. 2 floors పైకి ఎక్కి కొన్ని బట్టలకే 2 floors పైకి ఎక్కి నేను అక్కడ బట్టలు ఆరేసి ఇంకా నాకు కుట్లు 5 months అంటే ఇంకా కూడా కుట్లు నాకైతే పెయిన్గానే ఉన్నాయి. అందరికి ఉంటుందా ఉండదా నాకు తెలియదు. ఎవరి బాడీ ఎవరి స్కిన్ దాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. కొందరికి 3 monthsకే మానిపోతుంది, కొందరికి 6 months అయినా మానదు. సో వాళ్ళ స్కిన్ టెక్స్చర్ని బట్టి వాళ్ళ ఒక ఆరోగ్యాన్ని బట్టి ఉంటుంది కదా ఏదైనా. సో దండం కడితే ఇంకా బట్టలు ఆరేసుకుంటున్నా. నేను ఉన్న రోజులు అక్కడనే కిందనే ఆరేసుకున్నాను, ఎందుకంటే నేను మీదకి ఎక్కడానికి ప్రిఫర్ చేస్తలేను. ఇంకా నేను ఇచ్చే సజెషన్ కూడా అదే, ఇన్ కేస్ మీరు C-section అయి ఉంటే ఒక 8 months వరకు కూడా మెట్లు ఎక్కడ అంటే మరి మీరు ఉండడం 1st floor 2nd floor అయితే అదేం చేయలేము. కానీ వీలైనంత మట్టుకు మెట్లు ఎక్కడు దిగడానికి తక్కువ చేసేసేయండి. అవసరం ఉంటేనే, అత్యవసరం అయితేనే ఎక్కడం దిగడం అట్లాంటివి చేయండి. ఇలా మాటికి ఇట్లా ఎక్కి దిగుడు, బరువు బిందెలు లావట్టుడు అట్లాంటివి అయితే అస్సలు చేయకండి. పెద్ద బకెట్లు లావట్టుడు అస్సలు చేయకండి. ఎందుకంటే అంటారు ఆపరేషన్ అయితే 6 నెలల పచ్చి ఉంటుందంట. అంటే 6 నెలల దాకా లోపల లేయర్స్ కుట్లు పచ్చిగానే ఉంటాయంట. అప్పటిదాకా మనకు బయట స్కిన్ మాత్రమే అతుక్కొని కుట్లు మానిపోతాయి అంతే. ఇంకా లోపల వాళ్ళు 7 layers కుట్లు వేస్తారంట. సో ఆ 7 layers మానాలంటే మనకి ఎంత మినిమం 6 months పడుతుంది, ఇంకెక్కువనే పడుతుంది. 1.5 year వరకు కూడా అవి మానుతూనే ఉంటాయంట. సో వీలైనంత వరకు మనల్ని మనం కేర్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో అయిపోయిన తర్వాత ఇట్లా జాగ్రత్తగా ఉండొద్దా, అట్లా జాగ్రత్తగా ఉండొద్దా అని ఉచిత సలహాలు అందరు ఇస్తారు. సో అందుకని ఫస్ట్ మనల్ని మనం కాపాడుకోవాలి. సో మా తమ్ముడికి ఇట్లా వచ్చిందని చెప్పిన. మా తమ్ముడు ఆయన ఇంకొకటి గణేష్ అని, వాడు కూడా తమ్ముడే. సో నేను మా అమ్మోళ్ళ ఇంటికి, మా తమ్ముడు సిటీలో ఉన్నాం, నేను మా అమ్మోళ్ళ ఇంటికి ఎప్పుడైనా పోతే నన్ను టోల్గేట్ దగ్గర నేను దిగితే నన్ను పిక్ చేసుకుంటలేవంటే వాడే. సో మా తమ్ముడులాగానే ఇంకెక్కువనే వాడు కూడా. సో వాళ్ళిద్దరు వస్తే గుడ్లు అక్కడ ఏం దొరికాయి మా విలేజ్లో. 2 కొడుగుళ్ళు తీసుకొచ్చి వండేసి వాళ్ళకి పెడితే వాళ్ళు తినేసిర్రు. వాళ్ళతో మాట్లాడకుండా ఇంకా పని చేసుకున్నా. చిన్న పాపను ఎత్తుకుని మా తమ్ముడు ఇక వాడు ఉన్నప్పుడే పని చేసుకుంటా అన్నట్టుగా గిన్నెలు ఇట్లా కడిగేసుకుంటున్నా. సాయంత్రం పూట గిన్నెలు ఉంటాయి కదా అవి కడిగేసుకుంటున్నా, ఎందుకంటే మళ్ళీ నైట్ వంటకు ప్రిపరేషన్ చేసుకోవాలి కదా. సో జొన్న రొట్టెలు ఇట్లా వేయాలన్నట్టుగా ఓన్లీ బియ్యం పెట్టుడే కూర ఉంది, బియ్యం పెట్టుడే అంటేనేమో పెద్దగా పని ఏమి ఉండదు. కానీ జొన్న రొట్టెలు వేయాలి కాబట్టి సో ఈ పనులే ఉంచుకోవద్దు, గిన్నెలు కూడా వంటి ఏమి ఉంచుకోవద్దు కాబట్టి అవి కడిగేసుకుంటున్నా. అండ్ సింక్ కూడా నేను ఇంతకుముందు వీడియోలలో కూడా చెప్పిన, నేను పోయినప్పుడే ఇంకా అది క్లీనింగ్ అంటే ఇక లేదంటే లేదు. అది నేను చెప్పిన మా వారికి, మీరు ఒకవేళ కొత్తగా ఇల్లు కట్టుకునేటోళ్ళు అయితే స్టీల్ అయితే అస్సలు ప్రిఫర్ చేయకండి. అంటే స్టీల్ సింక్ ఉంటుంది కదా గిన్నెలు కడుక్కునేది, ఆ స్టీల్ కాకుండా ఈ టైల్స్ వేస్తారు కదా వాళ్ళు, ఈ గ్రానైట్ లాగా మనకు ఏమంటారు
బండలాగా ఉంటుంది చూడండి ఒకటి, సేమ్ అదే పెట్టించుకోండి. అక్కడ కూడా మంచిగా ఉంటుంది, తొందరగా ఖరాబ్ కాదు అది. అండ్ మెయింటెనెన్స్ లేనప్పుడు అట్లాంటిదే ప్రిఫర్ చేయండి మ్యాక్సిమం. అండ్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు అదైతేనే బెటర్, ఎందుకంటే మనం గిన్నెలు కూడా కడిగినా కూడా సౌండ్ రాదు. స్టీల్ పెట్టుకున్నాం అనుకోండి, మనం చిన్నపిల్లలు వాడుకున్నప్పుడు గిన్నెలు తోమితే అది దబదబా సౌండ్ వస్తూ ఉంటుంది. అది కూడా ఒక డిస్టర్బెన్స్ అవుతుంది పిల్లలకు నిద్ర నుంచి లేపనీకి, నిద్ర డిస్టర్బ్ చేయడానికి. మనం గ్యాస్ బండకి ఎట్లాంటి బండ అయితే పెట్టించుకుంటామో అదే సింక్లో కూడా పెట్టించుకున్నాం అనుకోండి, అది ఎక్కువ సౌండ్ రాదు. గిన్నెలు కడుగుతున్నా కూడా మన పిల్లలకు కూడా ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండదు దాని ద్వారా. సో అట్లాంటివి ప్రిఫర్ చేయండి. అండ్ క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఈ టైల్స్ మా వారి సెలక్షనే. నాకు ఆయన సెలక్షన్లలో నచ్చింది ఇది ఒకటే, ఎందుకంటే టీ కాఫీలు ఏవైనా పడ్డా కూడా, అండ్ అన్నం చిత్తినా కూర చిత్తినా కూడా ఈ టైల్స్ మీద అస్సలు అనిపిస్తలేవు. అదొకటి మంచిదైంది, ఎందుకంటే వాళ్ళు ఎట్లా క్లీన్ చేసుకోరు కదా, అట్లాంటప్పుడు ఇట్లాంటి కనిపించని అయితేనే మంచిగా ఎవరైనా మేము లేనప్పుడు ఎవరైనా వచ్చినా కూడా అది క్లీన్ చేసినట్టే కనిపిస్తుంది. మరకలు అస్సలు కనిపిస్తలేవు. మా ఇంట్లో ప్రతి ఒక్కటి మా ఆయన సెలక్షన్ అన్నీ, అసలు మేము ఏమి చూడలే, మేము పోలే, మేము ఏం చేయలే. వాళ్ళకి నచ్చింది, వాళ్ళు సెలక్షన్ చేసుకొని వాళ్ళు తెచ్చిర్రు. ఇది ఒకటైతే మంచిగానే సెలెక్ట్ చేసిర్రు. సో కనబడకుండా, అంటే మరకలు కనబడకుండా, టీ మరకలు అయితే ముఖ్యంగా కనబడాయి కదా అవి. అండ్ ఇదంతా క్లీన్ చేస్తున్నా నేను, ఎందుకంటే ఈ డైనింగ్ టేబుల్ మీద పెట్టొద్దంటే డైనింగ్ టేబుల్ మీదనే పెడుతుర్రు ఈ వంట వస్తువులు, ఎందుకంటే ఇంకా దాని మీద డైనింగ్ టేబుల్ కవర్ తీసుకురాలే కదా. సో అట్లా చేయడం వల్ల ఏంటంటే ఈ అన్నం కూర మరకలాడ అంటే మళ్ళీ మనం వాటర్ వేసి తుడితే తప్ప అది పోదు. ఆ వాటర్ వేసి తుడితే ఏంటంటే అది చెక్క కదా, డైనింగ్ టేబుల్ చెక్క ఖరాబ్ అవుతుంది. అదే దాని మీద మ్యాట్ లాంటిది డైనింగ్ టేబుల్ మ్యాట్ వేసినాం అనుకోండి, ఆ మ్యాట్ విండేసుకోవచ్చు డైలీ కానీ 2 డేస్కి ఒకసారి కానీ మరకల్ని బట్టి. అట్లా లేక డైరెక్ట్ దాని మీదనే పెడితే ఆ చెక్క ఖరాబ్ అయిపోయి పదన పడితే ఊరికే చెక్క వస్తువులు పురుగు వస్తాయి. చెప్పినా కూడా అర్థం కాదు, అట్లనే చేస్తుంటారు కొన్ని. ఈవిడే మా ఇంటి మూల స్తంభం అని ఇంతకుముందు వీడియోలలో కూడా చెప్పినా కదా, మా ఆయన వాళ్ళ అమ్మమ్మ. పిల్లలు బయట పోతా అంటే గేట్ కన్నా కావాలి కూర్చుంటుంది, పోనీ బయటకు ఎందుకు అప్పటికి ఇంట్లో ఆడుకోపో వాళ్ళు నూకెత్తారు అన్నట్టుగా చెప్తుంది. అండ్ మా సారే లడ్డూలు మా పాప బాగా ఎంజాయ్ చేసింది లడ్డూలను అయితే. నేనైతే తినలేదు లడ్డూలు, కానీ మా పాప బాగా ఎంజాయ్ చేసింది. తనకు బాగా నచ్చినాయి లడ్డూలు. తనకు తగ్గట్టుగా ఉన్న స్వీట్ ఎక్కువ లేదు తక్కువ లేదు, మంచిగా మోతాదు ఉంది. తనకు నచ్చింది, బాగా ఎంజాయ్ చేసింది లడ్డూలను అయితే. ఒకరోజు ఈవినింగ్ అంతా మా వారు క్లీన్ చేసిర్రు, మళ్ళీ వచ్చిన తర్వాత నేను మళ్ళీ క్లీన్ చేసిన. నెక్స్ట్ డే కూరాడు పెట్టుకుందాం అనేసి మా వారికి చెప్తే ఆయన ఆ రోజు నైటే వచ్చేసిర్రు. వచ్చేటప్పుడు ఈ చైర్ తీసుకొచ్చిర్రు. ఇక మా పాప ఈ చైర్ని పట్టుకొని ఎంత ఎంజాయ్ చేస్తుందంటే, ఇది ఆరాం చైర్ లాగా మంచిగా ఉంది, ఆడుకుంటారు పిల్లలు ఇద్దరు. పాప అయితే ఫస్ట్ భయపడ్డది, దాని మీద కూర్చుండేటం నేను ఎక్కా నేర్చింది. తర్వాత అది ఇట్లా ఊగుతుందని చూసేసి మంచిగా ఉందనేసి ఇంకా దాన్ని అస్సలు దిగలేదు దాని మీదకి. చెల్లెని కూడా నేను కూర్చుండబెట్టుకుంటా నా పైన అంటే చెల్లెని కూడా మా చిన్న పాపను కూడా కూర్చుండబెడితే ఇద్దరు ఆడుకుంటున్నాను దాని మీద. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుధార్చన రెడ్డి, నేను అర్చన. బాయ్.